ఓరి నాయనో, మరి చెప్పావు కదే అంటూ ఒక్క ఉదుటున ఆ గది వైపుగా వెళతాడు ఏరియట్. అనుకున్నదంతా అయింది. వాడు అక్కడ గ్యాస్ లీక్ చేసి వెళ్ళిపోయాడు. అది విస్ఫోటనం చెందటానికి ఆటే సమయం పట్టదు అనుకుంటూ క్రిస్టినాను ఈడ్చుకుంటూ రోడ్డుపైకి వచ్చేస్తాడు అతను. వాళ్ళు అలా కారులో కూర్చుని బయలుదేరారో లేదో ఆమె ఇల్లు పేలిపోయి ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుపోతుంది. రెప్పపాటులో జరిగిపోతుంది అంతా. కారుకున్న రేర్ మిర్రర్ లోంచి చూసిన అతనికి ఎవరో తమ కారును అనుసరిస్తున్నట్టు అనిపిస్తుంది. సీటు బెల్ట్ టైట్ చేసుకోమని క్రిస్టినాను హెచ్చరిస్తూ కారు వేగం అమాంతం పెంచేస్తాడు. అది పూర్తి రెసిడెన్షియల్ ప్రాంతం కావటాన 25 మైళ్ళ స్పీడ్ మించకూడదు. కానీ రిస్క్ చేయక తప్పటం లేదు అతనికి. దేని ఎగ్జిబిషన్ తో వారికి ఏమి సంబంధం? అమాయకంగా అడుగుతుంది క్రిస్టినా. ఇప్పుడే ఒక అంచనాకు రాలేను. వేగాస్ కు వీలైనంత దూరంగా వెళ్లాలి ముందు. ఆ తరువాతే ఏదైనా. ఎన్నేబెక్ సామాన్యుడు కాదు, మిలిటరీ వ్యక్తి. అతన్ని అధిగమించడం అంత తేలిక కాదు అంటూ కారు వేగాన్ని మరింతగా పెంచుతాడు ఏరియట్. తన మిలిటరీ అనుభవం బాగా ఉపయోగపడసాగింది అతనికి. సామాన్య డ్రైవర్లు ఆ వేగాన్ని అందుకోవటం కష్టం. మిలిటరీ శిక్షణ అటువంటిది. అది విమానమైనా రహదారి వాహనమైనా. తమ కారును అనుసరించే వాళ్లను తప్పుదోవ పట్టించే ఉద్దేశంతో ఓ కారు గ్యారేజ్లకు చొరబడతాడు ఏరియట్. అటువంటి సమయాల్లో ఎవడైనా పారిపోవడానికి ప్రయత్నిస్తాడు తప్ప కారు గ్యారేజీలు వంటి వాటిని సందర్శించడు. ఎలియట్ అనుకున్నట్టే జరుగుతుంది. తమను అనుసరిస్తున్న కారు వేగంగా ముందుకే కదిలిపోయింది. ఇప్పుడప్పుడే అది వెనక్కి తిరిగి రావటము, తాము వారికి దొరకటము అసంభవం అనుకుంటూ తమ కారు వద్దకు వస్తున్న ఆ గ్యారేజ్ వాడిని బోల్తా కొట్టించి అక్కడి నుంచి వాడికి ఏ అనుమానము రాకుండా ఎలా తప్పించుకోవాలా అని మదన పడుతూ ఉంటాడు ఎలియట్. ఎందుకంత స్పీడు? గ్యారేజీ గేటు గుద్దుకు మరి రావాలా? ప్రశ్నిస్తాడు ఆ గ్యారేజ్ వాడు. తిరిగి ఆ గేటు వేసేశామే అంటాడు ఆ గేటు వంకే చూస్తూ ఎలియట్. వాడు కొద్దిగా మెత్తపడ్డట్టు అనిపిస్తాడు. సరే, వచ్చిన పని చెప్పండి చిరాకుగా అంటాడు అతను. వాళ్ళలా గేటు తోసుకురావటం సుతరాము నచ్చలేదు వాడికి. కాకపోతే గేటు తిరిగి వేశారు కాబట్టి కొంచెం శాంతించాడు. బ్రేకులు సరిగా పడుండవు అని తనలో తనే తీర్మానించుకుంటూ తన చేతిలోని రెంచిని అటు ఇటు తిప్పుతున్నాడు. చెప్పండి, టామ్తో ఏమి పని అన్నాడు వాడు కోపంగా. ఫ్లిప్ ప్యాట్రిక్ కోసం వచ్చాం. ఓ బోటును సిద్ధం చేసి ఉంచుతానన్నాడు అంటాడు ఏరియట్. అటువంటి వాడు ఈ చుట్టుపక్కల లేడెవరు? వెటకారంగా అంటాడు టామ్. అమ్మయ్య, వీడు దారిలోకి వస్తున్నాడు. వెంటనే ఓ సారీ పడేసి నిష్క్రమించాలి ఇక్కడి నుంచి అనుకుంటాడు ఎలియట్ తనలో తనే. అదేంటి, ఈ అడ్రస్ ఇచ్చాడే, $2000 అడ్వాన్స్ కూడా తీసుకున్నాడే, ఇప్పుడు అది కూడా పోయినట్టేనా? బాధపడుతున్నట్టు నటిస్తాడు ఎలియట్. వాడెవడో మిమ్మల్ని మోసగించాడు. గ్యారేజ్ అన్నాక ఎవడెవడో వస్తూ ఉంటాడు. ఎవడు ఓనరో ఎవడు పనివాడో తెలుసుకోకుండా అడిగేస్తే మోసం కాక మరి ఏమిటి? చూడండి నా ఐడి కార్డు అంటూ తన మెడలో వేళ్లాడుతున్న కార్డును ఊపుతూ చూపిస్తాడు టామ్. అతను ఓనర్నని అన్నాడే, ఓనర్లకు కూడా ఐడీలు ఉంటాయా? ప్రశ్నిస్తుంది క్రిస్టినా. టామ్ వద్ద సమాధానం లేదు. అక్కడి నుంచి మెల్లగా జారుకుంటారు ఇద్దరు. తమను అనుసరించిన కారు ఈ పాటికి ఓ 50 మైళ్ళ దూరం వెళ్లిపోయి ఉంటుందని అంచనా వేసుకుంటాడు ఎలియట్. అప్పుడు మొదలు పెట్టాడు జరిగిందంతా చెప్పడం. పూసకొచ్చినట్టు అన్ని వివరంగా చెప్పేస్తాడు. క్రిస్టినా కూడా తన ఇంట్లో జరిగినవన్నీ చెబుతుంది. డేనీ గదిలో తిరిగి చోటు చేసుకున్న హాంటింగ్లతో కూడిన మెసేజ్ల గురించి వివరిస్తుంది. మీ ఇంటికి వెళ్లి ఆ విన్స్ గాడిని నిలదీద్దాం. డేనీకి అసలు ఏమైందో తెలుసుకోవాలి అంటుంది క్రిస్టినా. అసలు వేగాస్ లో ఉండటమే అనర్థం అంటుంటే ఏమిటంటున్నావు నువ్వు? పోలీసులు, కోర్టులు, స్వయంగా జడ్జి వంటి వాడే ఇందులో భాగమయ్యాడంటే అసలు అర్థమవుతుందా నీకు అంటాడు ఎలియట్. అయితే ఎక్కడికి మన ప్రయాణం? కుతూహలంగా అడుగుతుంది క్రిస్టినా. చూడు క్రిస్టినా, నీ చెప్పేది సీరియస్ గా తీసుకో. నీకు వస్తున్న డేనీ తాలూకు హాంటింగ్లు మీనింగ్లెస్ ఎంత మాత్రం కాదు. మన ఊహలకు అందనిదేదో ఉంది అందులో. డేనీ ఎగ్జుమేషన్ పై వాళ్ళు ఎందుకంత హడావిడి చేస్తున్నారో అర్థం కావట్లేదు. అఫీషియల్ గా ఎగ్జుమేషన్ వీలు కాదు. మనంతట మనమే ఆ పని చెయ్యాలి. కాబట్టి రీనోకు బయలుదేరటం మినహా దారి లేదు అంటాడు ఎలియట్.